పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింతగా ముదిరింది. ఇరాన్పై అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా వైమానిక దాడులతో విరుచుకుపడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ముప్పును పూర్తిగా తొలగించే లక్ష్యంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా అమెరికా ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలు, క్షిపణి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల కారణంగా దక్షిణ ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్, కిష్మ్ ద్వీపులు, బుషెహర్ ప్రావిన్స్లోని జామ్ నగరం భారీ పేలులతో దద్దరిల్లినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సైనిక చర్య మరో 2-3 వారాల పాటు కొనసాగవచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో అత్యంత పటిష్టమైన భద్రత నడుమ భూగర్భంలో నిర్మించిన పీకాక్స్ మౌంటైన్ అణు స్థావరంపై దాడికి తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మేం పీకాక్స్ మౌంటైన్ను కూల్చివేయబోతున్నాం, సిద్ధంగా ఉండమని ఇరాన్కు చెప్పండి, దీన్ని వాళ్లు ఆపలేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని అమెరికా తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. ఇటీవల ఒమన్ తీరంలో ఒక నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఆ జలసంధికి తామే రక్షణ కల్పిస్తామని ప్రకటించింది. ఇకపై హోర్ముజ్ గుండా ఇరాన్ నౌకలు గానీ, ఇరాన్ వినియోగదారుల నౌకలు గానీ ప్రయాణించకుండా పూర్తి దిగ్బంధం విధిస్తున్నట్లుగా ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇతర దేశాల వాణిజ్య నౌకల భద్రత కోసం ప్రయాణ రుసుము కింద అదనంగా 20% టోల్ వసూలు చేయనున్నట్లుగా తెలిపారు. ఇరాన్లోని సబ్మెరైన్ యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్లతో ఈ దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. బందర్ అబ్బాస్ పోర్ట్ వద్ద ఆదివారం ఈ దాడి చేశామని పేర్కొంది. మానవ రహిత డ్రోన్స్తో అమెరికా ఈ దాడులు నిర్వహించింది. సముద్రపు డ్రోన్స్ను అమెరికా వినియోగించడం ఇదే తొలిసారి. హోర్ముజ్ జలసంధిని తమ హస్తగతం చేసుకున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ఇరాన్లోని పలు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్లో అమెరికా స్థావరాలపై దాడులను కొనసాగిస్తోంది. హోర్ముజ్ విషయంలో కూడా ఇరు దేశాలు భిన్న ప్రకటనలు చేస్తున్నాయి. హోర్ముజ్ను మూసేశామని ఇరాన్ ప్రకటించగా ఆ జలసంధి తెరిచే ఉందని అమెరికా పేర్కొంది. ఇక సోమవారం ఇరాన్పై జరిగిన దాడుల్లో 2 మరణించారు. హోర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలను హెచ్చరిస్తూ ఇరాన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా కూడా స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆదివారం ఒక కంటైనర్ షిప్ను ఇరాన్ టార్గెట్ చేయడంతో అమెరికా కూడా ప్రతి దాడులకు దిగింది. ప్రపంచ ముడి చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి తమ సార్వభౌమత్వంలోనిదని, అమెరికా అక్రమ జోక్యాన్ని సహించబోమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ స్పష్టం చేసింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా నీరుగారిపోయింది. ఈ పరిణామాలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రతపై వినాశకరమైన ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.